దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడి గత దినములన్నీ నన్ను నా కుటుంబాన్ని సంఘాలను కాపాడి సజీవుల గురించి ఈరోజు ఈ విధంగా దేవుని వాక్యం అందించే కృపను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి గత దినములన్నీ మనకి మన సంఘానికి తోడుగా ఉండి మొట్టమొదటిగా చాలా సంవత్సరాల తర్వాత ప్రారంభించిన సెమీ క్రిస్మస్ దేవుడు దీవెనకరంగా జరిగించాడు. అవునంటారా కాదా? మీరెవరు ఊహించి ఉండరు. అలాగ చేస్తారు, ఏదో పట్టా వేసి 4 గంతులు ఇస్తారులే, తర్వాత వెళ్ళిపోవచ్చులే అనుకుని చాలామంది అనుకోకుండా వచ్చి అక్కడ కింద చూసి వాళ్ళు ఆశ్చర్యపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు. కేవలం సంఘంలోని యవనస్తులే మధ్యాహ్నం 2 గంటల నుంచి అయ్యే ఏర్పాట్లన్నీ చేసి మొత్తం సిద్ధపరిచి అదంతటిని కూడా చక్కగా తీర్చిదిద్దారు. మనకున్న స్థలంలోనే ఇలాంటి సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని నాకు మొన్నే తెలిసింది. మనం అనుకుంటాము మీటింగులు పెట్టాలంటే ఒక స్థలం కావాలని. కింద ఒక పెద్ద స్టేజే వచ్చింది, 150 మంది పైనే కూర్చున్నారు. ఇది మనదేనా అన్నట్లుగా ఉన్నది. ఏదైనా మనం ఊహించని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనం ఒక దానితో మనం సరిపెట్టుకోవాలనుకుంటాం, దేవుడు దానికంటే ఉన్నతంగా ఆలోచిస్తాడు. అదే మనుషులకి మనకి ఉన్న వ్యత్యాసం. ఏదైనా దేవుడి కృపను బట్టి ఆ రోజు కార్యక్రమంతో ఆయన నామ మహిమార్థమై జరిగించాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యములకు వెళదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము, బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయెను. చాలండి, మనం చదివిన మాట ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదివాం. ఈరోజు మనము చూడబోయే మాట ఏంటంటే, దేవుడు తాను ఆలోచన చేస్తున్న సందర్భంలో కొంతమందితో కూడి ఒక ఆలోచన చేశాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో దేవుడు ఒక సభ, ఒక సమావేశం ఏదో ఏర్పాటు చేశాడు. ఎవరెవరి నిమిత్తం ఏర్పాటు చేశాడు, దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు, ఏం చేశాడు. ఇక్కడ మనం చదివిన మాట ఏంటిదంటే, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగు, ఆదాము మనలో ఒకని వంట వాడాయను. మనలో అంటే ఏంటిది? ఒక వ్యక్తి ఉంటే నాలో అని అంటాం, 2 కన్నా ఎక్కువ వ్యక్తులు ఉంటే మనలో అంటాం. ఈ ఆదాము ఆ సమయంలో దేవునితో కూడా ఇంచుమించు సమానంగా స్వరూపమును కలిగి ఉన్నాడు. ఆయన జీవితంలో మహిమ శరీరమును పోలి ఉన్నాడు. ఈ ఆదాముకి ఇచ్చిన సర్వ అధికారాలు ఏంటిదంటే, ఏదైనా తోట మొత్తం సేద్యపరిచి దానిలో ఉన్న పండ్లన్నీ నిరభ్యంతరముగా తినవచ్చు. కానీ తోట మధ్యలో ఒక వృక్షాన్ని ఉంచాడు, దానిని మాత్రము తినకూడదు. తినమున మీరేమైపోతారు? చనిపోతారని దేవుడు హెచ్చరించాడు. ఆ మాటను బట్టి ఆదాము తన జీవితంలో జాగ్రత్తగానే జీవిస్తున్నా వారిని మోసపుచ్చడానికి అపవాది అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉన్నది. ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో స్త్రీ అపవాదికి దొరికిన కారణంగా ఆ అపవాది స్త్రీని మోసపుచ్చి పండును తినమని ఆజ్ఞాపించింది. దేవుడు చెప్పాడు, దానిని మాత్రము తినవద్దు, ఈ తోటలో ఉన్న ఏదైనా మీరు తినండి, సంతోషంగా ఉండండి, సేద్యపరచుకోండి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దాని ప్రకారంగా వారు నడుచుకోకుండా వారి దృష్టి దాని మీదకే వెళుతుంది. మానవుని యొక్క స్వభావం ఏంటిదంటే చెయ్యొద్దన్న పనే చేస్తారు.
చేయమన్న పని దాన్ని చేయరు. ఇటువంటి మానవునికి స్వభావం నైతిక విలువ ఉన్నది. ఇలా జీవిస్తున్నప్పుడు ఈ సర్పం యొక్క ఆలోచన అంతా దాని మీద ఉన్నది, ఈ స్త్రీ ఆలోచన దాని మీద ఉన్నది. ఇలాగ వారి జీవితంలో తినవద్దన్న దాన్ని తిన్న కారణంగా దేవుని దృష్టిలో వారిద్దరు కూడా పాపులుగా ఎంచబడ్డారు. ఎప్పుడైతే వీరు పాపులుగా ఎంచబడ్డారో దేవుడు ఒకనొక సమయంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆకాశమందు త్రియేక దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిగి వారితో పాటు 24 పెద్దలు ఉన్నారు. ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో పెద్దలు ఉంటారు. ఏదన్నా ఊరిని బాగు చేసుకోవాలన్నా, ఊరికి పెట్టుబడి పెట్టాలన్నా కొంతమంది ఊరిలో పెద్దలు కూడి వారు మాట్లాడుకున్న తర్వాత ఊరిని బాగు చేసుకుంటారు. ప్రతి దానిలో ఉండే పద్ధతి విధానం ఇది. పరలోక రాజ్యంలో కూడా 24 పెద్దలు ఉన్నారంట. వారందరితో కూడి త్రియేక దేవుడి సమావేశమై ఒక సభ ఏర్పాటు చేశారు. ఎవరి నిమిత్తమంటే ఆదాము నిమిత్తమై. ఏమిటి తప్పు చేసింది స్త్రీ కదా, ఆదాము నిమిత్తం ఎందుకు సభ ఏర్పాటు చేయాలి? ఆదాము ఆ సమయంలో స్త్రీతో చెప్పవలసిన మాట ఏంటిదంటే, ఆ పండును తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు, మనం తినకూడదు, వాటిని భుజించకూడదు అని చెప్పవలసిన ఆదాము కూడా, జ్ఞానము కలిగిన ఆదాము కూడా, దేవుని స్వహస్తాలతో చేయబడిన వ్యక్తి కూడా ఆ మాటను చెప్పకుండా స్త్రీతో ఏకీభవించిన కారణంగా దేవుడు ఒక సభ, ఒక సమావేశము ఏర్పాటు చేసి ఆదాముని ఏం చేద్దాం, నేను అతనికి ఒక నిబంధన, ఒక ఆజ్ఞను నియమించి ఉన్నా, తోట మధ్యలో ఉన్న ఫలవృక్షములు తినకూడదని సెలవిచ్చాను. కానీ ఆదాము నా మాట వినకుండా దానిలో పండును తిని నా దృష్టిలో ఒక పాపం చేసిన వాడిగా, తప్పు చేసిన వాడిగా కనబడుతున్నాడు. ఆదాము మనందరిలో కూడా ఒకడి వంటిగా అయ్యాడు. సర్వాధికారములు అతనికి ఇవ్వబడ్డాయి. ఈ భూమి మీద ఎన్నైతే జంతువులు ఉన్నాయో, ఎన్నైతే ఈ భూమి మీద పురుగులు ఉన్నాయో, నేలను ప్రాకు ప్రతి జీవులు ఉన్నాయో, వాటన్నిటికి ఆదామే పేరు పెట్టుకోనివే, అవన్నీ నీకు లోబడుతూ ఉంటాయి, నీ మాట అవి వింటాయి అని ఆదాముకి సర్వ అధికారులు ఇచ్చిన దేవుడు ఆయన అంటున్నాడు కదా, ఆదాము మనలో ఒకడి వంటిగా ఉన్నాడు. అంటే దేవునితో కూడా కలిసి ఈ సృష్టిలో ఆయన ఈ జంతువులకి, పక్షులకి, పశువులకి అన్నిటికీ పేర్లు పెడుతూ ఆదాము కూడా ఒక మంచి స్థితిలో ఉన్నాడండి. ఆ సమయంలో దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి ఆదాముని? వారందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు. ఆదాము నేల నుండి తీయబడ్డాడు కాబట్టి మరలా తిరిగి నేలకు చేరిపోవాలి. అక్కడ రాయబడి ఉన్నది, అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సేద్యపరచుడుకు అతడు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసాను. మరలా ఎప్పుడైనా వస్తాడేమో, పంపివేసిన తర్వాత ఎప్పుడైనా మరలా తోటలోకి ప్రవేశిస్తాడేమో, మరి దాని నిమిత్తమే కూడా ఆలోచన చేయాలి కదా. అటువంటి సమయంలో దేవుడు అంట ఖడ్గ జ్వాలలు పెట్టాడంట. ఆ ఖడ్గ జ్వాలలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. దేవదూతలు కావలిగా ఉంచారు. ఆదాము మరలా తిరిగిన ఏదైనా తోటలో ప్రవేశించకూడదు, అతడు మరలా తిరిగి తోటలోనికి రాకూడదు. అతడు రాకుండా దేవదూతలు కావలిగా ఉంచడమే కాదు, ఖడ్గజ్వాలలు ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆదాము మరలా దానిలో ప్రవేశిస్తాడేమని ఈ సభలో కూర్చున్న వారందరూ కూడా మాట్లాడుతుండగా వారు మాటను బట్టి దేవుడు చెప్తా ఉన్నాడు కదా, అతడు మరలా తిరిగిన దానిలోకి, తోటలో ప్రవేశించకూడదు, ఆయనని ఎక్కడి నుంచి భూమి మీదకి పంపివేయబడాలి. ఆదాము దేవుడు ఏ మహిమ శరీరంతో ఉన్నాడో ఈయన అదే మహిమ శరీరంతో ఉన్నాడు. దేవుడితో ప్రతిదినము మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ రోజైతే మాట్లాడకుండా లేడు, ప్రతిదినము తోటలో వెళుతూ ఉండగా, ఆదామా ఎక్కడా? అయ్యా నేను ఇక్కడున్న తోటను సేద్యపరుస్తున్నాను, నేను పని చేస్తున్నా అని ప్రతిదినము దేవుడు ఈ ఆదాముతో మాట్లాడుతూ ఉండగా ఒక ఆనక దినమని తన జీవితం ఇలాగ ఉండిపోయేసరికి ఒక సభ ఏర్పాటు చేసి ఆదామును అక్కడి నుంచి బయటికి పంపించి వేశాడు. ఈ సభలో జరిగిన చాలా విషయాలు ఏంటిదంటే, పోయిన వారం మనం నేర్చుకున్నాం.
జగత్ పునాది వేయబడకముందే దేవుడు తన నిర్ణయం చొప్పున క్రీస్తును లోకానికి పంపించాడు. దేనికి? మన అపరాధములు క్షమించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన లోకానికి పంపబడ్డాడు. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడంట? జగత్ పునాది వేయబడకముందే. అక్కడ సభా సమావేశం జరుగుతున్నప్పుడు ఈ ఆదామును పంపివేసిన తర్వాత ఈ అపవాది అప్పటి నుంచి ఆదాము దగ్గర నుంచి అనేక మందిని తన దాసత్వంలోకి లాక్కుంటుంది, తన వలలోకి వెళ్ళిపోతారు. అటువంటి సమయంలో ఆ ప్రజలందరినీ మళ్ళా ఎలాగ విడిపించాలి, ప్రజలందరినీ ఎలాగ రక్షించాలి? ఏంటి దూరంగా కూర్చో, కూర్చో, దూరం జరుగు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమావేశంలో ఆదాము కిందకి త్రోయబడిన తర్వాత ఈ మొదటి ఆదాము నుంచి ప్రజలందరూ కూడా అపవాది వశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటిదంటే ఆయన చేసిన తప్పిదమును బట్టి అపవాదికి వీళ్ళందరూ దాసులైపోతున్నారు. ఇలాగా ఈయన త్రోయబడిన తర్వాత ఏంటి పరిస్థితి? దేవుడు అప్పుడు నిర్ణయించుకున్నాడంట, ఎవరు భూలోకానికి వెళతారు. ఒక నిర్ణయ కాలం వచ్చిన తర్వాత, ఒక సమయం వచ్చిన తర్వాత భూమి మీదకి వెళ్ళి వారి పాపముల నిమిత్తమై వారు ప్రాణత్యాగం చేసి వారందరిని రక్షించడానికి ఎవరు వెళతారు అని మాట్లాడుకుంటున్న సమయంలో యేసు ప్రభువు అంటున్నాడు కదా, నేను వెళతాను లోకమునికి. హల్లెలూయా. ఎప్పుడైతే మాట చెప్పబడినదో ఆదాము అక్కడి నుంచి త్రోయబడ్డాడు. ఆదామే శాశ్వతం అనుకోలేదు, ఆదాము చిరకాల ఉండాలనుకోవట్లేదు. ఆదామును బట్టి దేవుడు తన జీవితంలో ఒకవేళ కొత్త గొప్ప బాధపడవచ్చు, ఎందుకంటే తన స్వహస్తాలతో చేయబడి ఉన్నాడు కాబట్టి. కానీ తర్వాత యేసు ప్రభువారు పక్కన ఉన్నారు, ఎందుకంటే త్రియేక దేవుని సమక్షంలో ఆ మాటలు సభ జరుగుతున్నప్పుడు రాయపడుతున్నది ఏంటిదంటే యేసు ప్రభువారు అంటున్నారు కదా, నేను ఈ లోకానికి వెళతాను. ఎప్పుడైతే ఆ మాట చెప్పబడినదో అంతటితో ఆయన అక్కడి నుంచి బయటికి గెంటి వేయబడ్డాడు. ఆదాము ఏ నేల నుంచి తీయబడ్డాడో అదే నేలకు చేరుకున్నాడు. దేవుడు ఒక సభ పెట్టి వారందరితో సమావేశమై దేవుడు చేసిన పని ఏంటిదంటే తన ఆజ్ఞను మీరిన వారిని బయటికి పంపించేశాడు. తన మాట వినకుండా తనకు నచ్చినట్లుగా చేయాలనుకున్న వారిని బయటికి పంపించి వేశాడు. దేవుని ఆజ్ఞకు లోపడకుండా అపవాది మాటకు లోపడిన వారిని దేవుడు తోటలోంచి బయటికి పంపించి ఖడ్గ జ్వాలను కావలిగా ఉంచాడంట. రేపటి దినమున కూడా పరలోక రాజ్యంలో గొప్ప సమావేశం జరుగుతామన్నది. ఎవరైతే రక్షించబడి ఉన్నారో, ఎవరైతే దేవుని అంగీకరించి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆయన సింహాసనం ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు దూతల సమూహ మధ్యలో అక్కడ ఒక సభ జరుగుతున్నప్పుడు నిన్ను ఉంచాలా బయటికి పంపించాలా అక్కడ నిర్ణయించబడుతుంది. మహా తీర్పు దినమంటది. ఇక్కడ ఆదామును ఒక్కడిని పంపించవచ్చేమో, ఆ తదుపరి జరిగే తీర్పులో నీ జీవితం ఎలాగున్నదో, నీ బ్రతుకు ఎలాగున్నదో, నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావో, దేవుని ఆలోచనలు బట్టి నడుస్తూ ఉన్నావా లేదా అన్నిటినీ కూడా దేవుడు పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో అక్కడ జరిగే మహా తీర్పు దినమున ఆయన ప్రధాన న్యాయాధిపతిగా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు
అనేక దూతలు, ప్రధాన దూతలు, కెరూబులు, శరాపులు, 24 పెద్దల మధ్యన, దూతల సమూహ మధ్యలో గ్రంథములు విప్పబడినప్పుడు నీ చరిత్ర అంతా కూడా చదువుతూ ఉండగా నీవు ఉంటావా లేకపోతే బయటికి త్రోయబడతావా? ఆ సమావేశంలో, ఆ సభలో నిర్ణయించబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చదివితే అక్కడ ఒక మాట కనబడుతుంది. 22వ అధ్యాయము 14వ వచనం. నమ్మకస్తుడై ఆలోచనకర్త అయి నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరు ఉన్నారు? చాలు ఇక్కడ రమణ చదివిన మాట. ఇక్కడ ఒక సభ జరుగుతుంది. సౌలు తన సేవకులతో, పనివారితో, దోయాగుతో, అహీమెలెకుతో, రాజులు ఇరువురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఒక చర్చ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎవరి నిమిత్తం అంటే దావీదు నిమిత్తమై. అహీమెలెకుని పిలిచి అంటున్నాడు, దావీదుని ఎవరు చేర్చుకున్నారు? దావీదు చనిపోవాలి నా ఖడ్గమానికి అని చెప్పి నేను తరుముతా ఉంటుంటే అతన్ని నువ్వెందుకు చేర్చుకున్నావు అని అహీమెలెకుని అడుగుతా ఉన్నాడు. అటువంటి సమయంలో అహీమెలెకు అంటున్నాడు, రాజా నీకు మాట చెప్తా, దావీదు నమ్మకస్తుడు, దావీదు ఆలోచనకర్త, దావీదు ఘనత వహించిన వాడు. అతని వంటి వాడు ఎక్కడన్నా ఉన్నాడా? అతను విడిచిపెడతానంటావేంటి? అతను వదిలివేస్తానంటున్నావు? అతడు గొప్ప నమ్మకస్తుడయ్యా అంటే సౌలు వింటలేదండి. తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే దావీదును చంపాలి, సంహరించబడాలని ఇదే ఆలోచనలో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దోయాగు ఈ సంఘటన అంతా చెప్పాడు. రాజా, దావీదు ఎక్కడున్నాడు తెలుసా? అహీమెలెకు దగ్గర ఉన్నాడు. ఈ అహీమెలెకు దగ్గరున్న దావీదు జీవితం ఎలాగున్నదో, ఏం జరిగిందో అన్నిటినీ కూడా సౌలుకు తెలియపరచబడ్డాయి. దానిని బట్టి అహీమెలెకుతున్న యాజకులందరినీ సంహరించబడ్డాయి. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో సౌలు, అహీమెలెకు రాజు, ఇద్దరు రాజుల మధ్యన జరుగుతున్న సంఘటన, సంభాషణ మరణం వరకు దారి తీసిందంట. సౌలు తన జీవితంలో బుద్ధి జ్ఞానముతో ఆలోచన చేయలేకపోతున్నాడు. తన జీవితంలో మంచి తలంపులు కలిగి ఆలోచన చేయలేకపోతున్నాడు. తన జీవితంలో ఏ విధంగా మాట్లాడాలి, ఒక రాజు స్థాయిలో ఉండి కూడా ఏ విధంగా ఆలోచించాలో తెలియని పరిస్థితిలో దావీదు బ్రతకకూడదనే అనుకుంటున్నాడు. కానీ అక్కడ జరుగుతున్న ఆలోచన సభలో సౌలు పద్ధతిగా క్రమంగా మాట్లాడలేకపోతున్నాడు. దావీదు ఉండుట వలన ఫిలిస్తీన్లకు భయము, దావీదు ఉండుట వలన ప్రజలందరూ అంతకంతకు వర్ధిల్లుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ దావీదు మీద గొప్ప నమ్మకం ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలకందరికీ దావీదు అంటే బహు ఇష్టము కలిగి ఉన్నారు. సౌలుకు మాత్రం అది నచ్చట్లేదు. ఈ విధంగా వాళ్ళ జీవితం ఉండగా ఆ యాజకులందరినీ కూడా 70 మందిని సౌలు హతమార్చాడు. ఏ ఖడ్గమైతే ఈ యాజకులు చంపబడ్డారో అదే ఖడ్గము ద్వారా సౌలు ప్రాణం కూడా ఒక ఆనుక దేవునిలో తీయబడినదంట. కారణం, కొన్నిసార్లు సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా ఒక వీధిలో, ఒక సందులో దొంగబడ్డాడు అనుకోండి, ఆడు ఏదో తీసుకుని పారిపోతే ఆ వీధిలో ఉన్నవాళ్ళు ఒక 4 ఇళ్లలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఇటు ఒక 4 ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బయటకు వస్తారు. దేనికి? ఏం జరిగింది అక్కడ? ఒక దొంగ వచ్చాడు దొంగతనం చేయటానికి. వీళ్ళు ఒక 4, వాళ్ళు ఒక 4, మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఆడి పారిపోతున్నప్పుడు ఏదో వెనకాల నేను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పెద్ద సభా సమావేశం జరిగిపోతుంది. ఇక ఏ విధంగా? నాకు తెలుసు, ఈ మధ్యలో ఒకసారి దొంగతనం చేస్తాడు చూశానంట. ఇంకోళ్ళు ఏమంటారు? నిజంగా దొంగేనంట.
ఇలాగా అక్కడ ఒక సభ జరిగే సమయానికి 8 మంది కలిసి మనిషికి 2 అబద్ధాలను ఆడరండి. కీర్తనలో రాయబడుతుంది, నీ పొరుగువాని మీద ఏం మోపకూడదంట, నింద మోపకూడదు. తెలియనప్పుడు వాడు దొంగే, నిజంగానే చూసాము, నిజంగానే మా కళ్ళతో చూసాము అని ఇక ఆ సమయంలో గంట వరకు కథలుగా చెప్పుకుంటారండి. అది అంతటి తాగదు. సంవత్సరాలు వెనకపోయి, అప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది, 3 సంవత్సరాల క్రితం ఇలా జరిగింది, ఇక అలుపు సలుపు లేకోకుండా ఇక నిద్రమాని అర్ధరాత్రిని గంట సేపు మనం నడి రోడ్డు మీద సభలు సమావేశాలు పెట్టేద్దాం. అదే సభలో సమావేశ మందిరంలో పెడితే 9 దగ్గర నుంచే మనకు నిద్ర తన్నుకుంటే వచ్చేస్తుంది అనుకోండి. అది రోడ్డు మీద పెట్టని ఏం జరుగుతుంది, ఇక నిద్రంతా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఇక లోపల ఉన్న స్టోరీలు కథలు అబ్బో ఇక మామూలు కాదు. ఇక అంతా ఈ రోడ్డు మీద ఒక సభే జరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒక వీధికో ఒక ప్రాంతానికో సభ జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని రాజ్యంలో జరిగే సభ ఏంటి తెలుసా? ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో వారందరి సమక్షంలో జరుగుతుందంట. హల్లెలూయా. ప్రధాన న్యాయాధిపతి ఆయన అక్కడ జరుగుతుంది. మన జాతకము, మన తీర్పు, మన పద్ధతి ఏంటో, మనం ఏవేమి నడుచుకున్నామో, ఎలా జీవించామో, మన క్రియలేంటో, మన భక్తి ఏంటో, మన ప్రార్థన ఏంటో అన్నీ కూడా దేవుడు అక్కడ గ్రంథములు ఇప్పిన తర్వాత కానీ మనకు తెలుస్తుంది. అటువంటి సభా సమావేశం ప్రజలందరి మధ్యన జరుగుతూ ఉంటుందంట. ఈ లోకంలో జరిగేవి కాదు. ఇక్కడ ఆదాము విషయంలో అయితే తన విషయంలో మాత్రమే జరిగింది, బయటికి పంపించి వేశాడు. సౌలు అహీమేలెకు మధ్యలో జరిగిన సంభాషణ అయితే వారి 2 దేశాల మధ్యన జరిగిన రాజుల సంభాషణ కానీ, లేకపోతే దావీదు గురించి కానీ అయి ఉండవచ్చు. కానీ రేపటి దిన రాకడ సమయంలో జరిగే సమావేశం ఒకటి ఉన్నది. అక్కడ మనం నిలబడగలుగుతామా, లేకపోతే మనం సిగ్గుతో తలదించుకుంటామా, లేకపోతే మన దోషులుగాను లేదో తప్పు చేసినట్లుగా కనబడతామా? అటువంటి వారు ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నా రాజ్యంలో వీరన్నడు అర్హులు కాదు, ఎడమ వైపు ఉన్న మేకల వంటి వారందరినీ పోండి బయటికి అంటాడు. అప్పుడయ్యా నేను మీకు తెలుసుగయ్యా, మందిరంలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఎప్పుడు చేతులు పరిశుద్ధ గ్రంథం ఉన్నది, మీరెవరో నేను ఎరుగాను. ఆ మాట చెప్పిన తర్వాత ఇక మనం ఏమైపోతామండి? దేవుని మాటలు వింటున్న మనము ఈ మధ్యాహ్న కాల సభలో నేర్చుకోవాలి. ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు వ్యర్థమైన సభలకి, వ్యర్థమైన సమావేశాలకి మనము తావు లేకుండా దేవుని గురించిన మాటలు ఎప్పుడైతే మన హృదయంలో ఉంచబడతాయో వారందరూ నిజమైన క్రైస్తవులే. హల్లెలూయా. ఒక 10 మంది కూడుకున్నారనుకోండి, ఎలాగుంటుంది వారి సంభాషణ? ఒక 10 మంది వారు సమావేశమై ఇక మాట్లాడుకుంటూ మొదలుపెట్టారంటే ఇక వాళ్ళ మాటల్లో దోషాలు ఉంటాయో, పాపాలు ఉంటాయో, లేకపోతే బూతులే ఉంటాయో, తిట్లే ఉంటాయో, ఇక ఏమైనా ఎన్ని రకాలుగైనా ఉంటాయి. లేకపోతే 10 మంది కలిసి ఏదో ఒక వ్యక్తిని మధ్యలో తీసుకుని వచ్చి వారి మాటలు వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 10 మంది కలిసి ఎవరినొకరు తీసుకుని వచ్చి వాళ్ళు ఎండేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తుంది, నీ పడక గదిలో నీవు మాట్లాడుకుంటున్న మాటలు రెక్కలగలిగినవి మోసుకుపోతాయంట. విననేరుటకు ఆయన చెవు వింటాడు, ఆయన వింటాడు. చెవి మందమే కాదండి, ఆయనకి అన్నీ వినబడతాయి. మనం అనుకుంటూ పడక గదులు ఏదో ఎవరి గురించో మాట్లాడుకుంటూ, లేకపోతే వారి గురించి చెడుగా మనం మాట్లాడుకుంటూ ఈ విధంగా చేస్తూ ఉంటే రెక్కలు కలిగినవి మోసుకుంటా వెళతాయి దేవుని దగ్గరికి. రెక్కలు గలది
ఈ సంగతులు తెలుపును. రెక్కలు గలవి. ఏం మాట్లాడుకుంటున్నావో, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావో, లేకపోతే ఒక నలుగురు ఐదుగురు కలిసి కూర్చొని ఒక గిట్టని వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఈ విధంగా చేస్తున్నావో, రెక్కల గలది మోసుకుంటూ వెళ్ళాయంటే రేపటి దినం అవే నీ మీద నేరం మోపుతాయి. ఆ సమయంలో తలదించుకుని దోషిగా నిలబడవలసి వస్తుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నాం, దేమి చేస్తున్నాం, ఎవరి గురించి తెలియపరుస్తున్నాము, జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఆయన వినటానికి ఆయనేమి చెవిటివాడు కాదు. ఆయన చూడకుండా ఉండటానికి నేత్రము లేని వాడేమి కాదు. ఆయన ఏమి చేయకపోవటానికి చేతకానివాడు దేవుడైతే కాదు. ఇందాక మనం కీర్తనలో చదివాం కదా, శత్రువులు అనుకుంటున్నారు మా దేవుడు మమ్మల్ని చూడట్లేదని, తరతరముల వరకు మేము ఆపద చూడము అని వారు అనుకుంటున్నారంట. ఒక సమయం ఉంది, ఇక కాలం ఉంది, ఆ సమయం వచ్చే వరకు కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. అటువంటి సమయంలో మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం? వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నామా? దేవుని నామానికి అవమానం తెచ్చే మాటలు మాట్లాడుకుంటున్నావా? దేవుని సిగ్గుపడే మాటలు మాట్లాడుకుంటున్నావా? లేకపోతే నీ నిమిత్తమై దేవుడు దుఃఖపడే మాటలు మాట్లాడుకుంటున్నావా? నిన్ను బట్టి ఒక అన్యుడు కూడా దేవునిలోకి రానీయకుండా ఉంటున్నాయా నీ మాటలు? ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకో. ఆదాము చేసింది తప్పే, పొరపాటి. దేవుడు సభ పెట్టి బయటికి గెట్టేశాడు. మన జీవితంలో ఎలాగున్నది? వ్యర్థమైన సభలు, సమావేశాలు, రోడ్ల మీద, రచ్చబండ్ల మీద, చెట్ల కింద, పొట్ల కింద పెట్టి నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావేమో. దేవుడు తీర్పు దినం తీర్పులోకి లాగకుండా చూసుకో. తీర్పు దినం అక్కడ ఉన్నామంటే గనక న్యాయం అనే త్రాస్తు తోస్తాడు. దానిలో తేలిపోతావా, బరువు తూగుతావు. అందరి బట్టి మనం ఏ విధంగా జీవించాలో గమనించాలి. మనం ఎలాగ నడుచుటో దేవునికి ఇష్టమో, ఎలాగుండుటో దేవునికి ఇష్టమో దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఉన్న వారందరూ కూడా దేవుని తీర్పులోనికి రాక దేవుడు కట్టిన పట్టణములకు వారు ప్రవేశిస్తారు. హల్లెలూయా. 12 మంది అపోస్తులు ఒక ఇంటిలో కూడి ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. వారి మీదకి అకస్మాత్తుగా బలమైన ఆత్మ దిగివచ్చింది. వారు ఆత్మలో ఆనందిస్తున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. తెల్లవారుచున్నా సరే అలాగే భాషలు మాట్లాడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతవాసులు, యెరూషలేం వారు, గలిలయ వారు, చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్నవారు మనుషులందరూ వచ్చేసి, ఏంటిది వీరు మాట్లాడుతున్న భాషలేంటి, వీరు పలుకుతున్న మాటలేంటివి, ఈ క్రొత్త భాషను మనం ఎప్పుడు వినలేదే అని వారందరూ కూడా ఆలోచన చేస్తూ అక్కడ ఒక సభ జరిగిపోతామన్నది వారికి అర్థం కావట్లా. అప్పటి వరకు ఆత్మ అంటే వారికి తెలియదు, అన్య భాషలు మాట్లాడతామంటే వారికి తెలియదు, ఏమి ప్రకటించాలి, ఏం బోధించబడుతున్నాయో వారికి అర్థం కావట్లా. అటువంటి సమయంలో వారందరూ ఏం మాట్లాడుతున్నారు ఏంటిదో తెలియని సమయంలో పేతురు 11 మందిలోంచి లేచి నిలబడి అంటున్నాడు, అయ్యలారా మేమేదో క్రొత్త మద్యంతో మొత్తులైపోయారని మీరు అనుకోవద్దు. ఇది దేవదూతల భాష, మీరు వినలేదేమో. అంత్య దినముల మనుషులందరి మీదకి నా ఆత్మని కుమ్మరిస్తాను. యవనులందరూ కూడా దర్శనములు చూస్తారు, వృద్ధుల కలలు కంటారు. మనుషులందరూ కూడా ప్రవచిస్తారు. వినలేదా మీరు మాటలు అని పేతురు వారితో మాట్లాడుతున్నాడు. ఆ ప్రజలందరూ సమావేశమై ఎక్కడ ఈ భాషలు, క్రొత్త భాషలు వారు సందర్భాలు మాట్లాడుతున్నారు. పేతురు లేచి మాట్లాడు వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మనం ఎప్పుడు వినని భాషలు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏం సంభవించింది? తెల్లవారికి ముందే క్రొత్త మద్యంతో మొత్తులైపోయారా? మనం పుట్టిన దగ్గర నుంచి మన ప్రాంతంలో ఇటువంటి భాషలు, ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రవర్తన మనం చూడలేదే. ఎక్కడి నుంచి విని వస్తున్నాయి?
దేవుని యొద్ద నుంచి ఆత్మ పంపబడింది కాబట్టి వారందరూ ఆత్మతో నింపబడుతున్నారు. ఆ సమావేశం అంతా జరుగుతూ ఉన్నది. వారు ఏదేదో మాట్లాడుకుంటున్నారు. లోకంలో కూడా మనుషులు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో సంభవిస్తూ ఉంటే అనేకులు మన గురించి చెప్పుకునేవారు ఉంటారు. కానీ మన జీవితంలో చేయవలసిన ఏంటిదంటే మన గురించి మన దేవుడే పలుకుతున్నాడు. అదే మనకి కావాలి. ఏ సాక్ష్యము దేవుడు మన గురించి పలుకుతున్నాడు, ఏ విషయాలు మన వరకు బోధించబడుతున్నాయి, దీని నిమిత్తమే మన ఆలోచన కలిగి ఉంటే నిజముగా దేవుడు తన మాట ప్రకారంగానే తీర్పు దినమున దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరుస్తాడు. హల్లెలూయా. అటువంటి విధంగా దేవుడి దగ్గర ఉండి మన జీవితాలు కాపాడుకుంటూ నడిపించబడుతూ ఉండాలని లేఖనంలో రాయబడుతూ ఉన్నది. అమెరికా దేశంలో మొట్టమొదటిగా చిన్న ప్రాయంలోని ఒక వ్యక్తి ఒక నాయకుడిగా, అమెరికా దేశానికి ఒక నాయకుడిగా ఆయన ఎంచబడ్డాడు. అటువంటి సమయంలో ఆయన ప్రయాణం చేస్తూ డల్లాస్ టెక్సస్ అనే ప్రాంతానికి ఒక వ్యాన్లో వెళుతున్నాడు. ఆ వ్యాన్కి పైన టాప్ ఉండదు. అంటే ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకులు ఎక్కి దాంట్లో నుంచి చెయ్యి ఒప్పుకుంటూ పోతారు చూసారా, అలాగ దాని మీద నుంచి ఆయన వెళుతూ ఉన్నాడంట. మధ్యాహ్నం ఇంచుమించు 12:30 అలా అవుతూ ఉన్నది. ఇలాగ అవుతూ ఉండి సంభవిస్తున్న సమయంలో బయలుదేరి వెళుతూ ఉండగా మధ్యలో అకస్మాత్తుగా పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నాయి. ఎప్పుడైతే శబ్దాలు వినబడ్డాయో అతడు వెంటనే తిరిగి చూసి ఏంటివి అని పరీక్షించే లోపల అతడు వ్యాన్లోనే పడి చనిపోయాడు. 1963 సంవత్సరం నవంబర్ 22వ తారీఖున జరిగిన సంఘటన మధ్యాహ్నం 12:30కి జరిగినది. 43వ సంవత్సరంలోనే అమెరికా దేశానికి ప్రధాని అయ్యాడు. 46వ ఏటలోనే అతని ప్రాణం పోయింది. ఆయన ఒక సభ పెట్టి, ఒక సమావేశం పెట్టి ప్రజలందరినీ తన వైపు త్రిప్పుకోవాలని అనుకుని ప్రయాణిస్తూ ఉండగా తుపాకీ గురిపెట్టి అతన్ని ప్రాణం తీసేశారండి. అతడు చనిపోయాడు. అతని జీవితం సభకి వెళ్ళలేకపోయాడు, ప్రజలతో మాట్లాడలేకపోయాడు, ప్రజలను దర్శించే అవకాశం కూడా లేదు. ఏ సమయంలో అయినా సరే మరణము సంభవించవచ్చు అన్నట్లుగా అతని జీవితము ఆ సమయంలోనే మధ్యాహ్న కాల సమయంలో తన ప్రాణం పోయిందంట. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన తలంపులకు ఒక రకంగా ఉంటాయి, దేవుని తలంపులకు విధంగా ఉంటాయి. మన ఆలోచనలకు విధంగా ఉంటాయి, దేవుని ఆలోచనలకు విధంగా ఉంటాయి. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి అసలు సంబంధమే ఉండదు. మనకంటే ఎక్కువగా ఆలోచించగలిగిన వాడు మన దేవుడని యెహోవాయే. హల్లెలూయా. అటువంటి విధమైన దేవుడు మన పక్షమున ఉండగా మనం ఆలోచనలు చేస్తూ ఈ భూలోకంలో సమయాన్ని వ్యర్థపరచవలసిన అవసరం లేదు. మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఒక 4-5 కూడి ఉన్నారంటే కనీసం వారు 10 మాటల్లో ఒక మాట అయినా సరే దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా ఉంటున్నాయా లేదా? మనం మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? ఎదుటి వారికి మేలుకరంగా ఉంటున్నాయా? మన మాటలు బట్టి ఎదుటివారు సంతోషిస్తున్నారా? మన మాటలు బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ సమయాన్ని మనం వ్యర్థంగా గడిస్తూ ఉన్నామేమో. మనము మాట్లాడవలసినవి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలో దేవుని వాక్యము తెలియపరుస్తుంది. సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, వ్యర్థంగా వీధుల్లో సమయాన్ని గడపకోకుండా, ఎప్పుడైతే సమయం ఉన్నప్పుడు మన సందర్భాలు బట్టి నడుచుకుంటామో అప్పుడే దేవుని వాక్యము మనలో ఉంటుంది. వారు తొట్టిల్లిపోక పడిపోక స్థిరముగా జీవిస్తారంట. హల్లెలూయా. దాని కొరకు మన జీవితాలు ఈ లోకములో ఉండాలి. 10 మాటలు మాట్లాడేబట్టి దానిలో ఒక 5 మాటలన్నీ ఏమైతే
వ్యర్థమైపోతాయి. కొన్ని మాటలన్నా కొన్నిసార్లు మన నుంచి దూరం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మన జీవితంలో దేవుని నామానికి మహిమార్థకరంగా నీ ఒక్క మాటని మాట్లాడగలుగుతావో నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నిన్ను బట్టి లోకంలో మహిమ కలుగుతుంది ఆయనకి. నిన్ను బట్టి దేవుడు హెచ్చింపబడుతూ ఉంటాడు. అటువంటి విధమైన క్రియలు భక్తి చేయాలని వాక్యములు హెచ్చరిస్తూ ఉన్నది. యేసు ప్రభువారు దేవాలయంలో కూర్చున్నప్పుడు ఒక ఓచ చేయగలవాడు వచ్చాడంట. అయ్యా, నన్ను ముట్టి స్వస్థపరచు, నన్ను బాగు చేయయ్యా. యేసు ప్రభువారు అతన్ని బాగు చేయడానికి వెళుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు ఎలా బాగు చేస్తావు? మీ మందలలో ఒక గొర్రె వెళ్ళి గోతులోనో ఎక్కడైనా త్రోవ పక్కన పడిపోతే విశ్రాంతి దినం అని చెప్పి వదిలేస్తారా? అలాగే ఈయన కూడా ఇప్పుడే స్వస్థపరచబడాలని ఓచ చేయగలవాన్ని మొట్టగా అతడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా! అతని రోగము తొలగిపోయింది, అతడు చేయి బాగుపడింది, తిరిగి స్వస్థత పొందుకుని పాపములు క్షమించబడి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అందరూ వారు ఒక సభ పెట్టారంట. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏం సభ తెలుసా? మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే కనబడుతుంది అక్కడ మాట. ఏం మాట్లాడుకుంటున్నారో 12వ అధ్యాయము 14వ వచనం. అంతటా పరిసయ్యులు వేలుపలకపోయి ఆయనను ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. వారందరూ కూడా ఒక సభ పెట్టి ఆలోచన చేస్తున్నారంట, ఎవరిని సంహరించాలని. యేసు ప్రభువారిని సంహరించాలి. పరిసయ్యులందరూ లోపలికి వెళ్ళిపోయి ఈయన అసలు ఎలా సంహరించాలి? ఈయన మన మాట వినకుండా తనకు నచ్చినట్లుగా తనకు కోరిన విధంగా చేస్తున్నాడు, ఈయన ప్రాణాన్ని ఎలాగ తీయాలి అని తన జీవితంలో అనుకుంటా ఉన్నాడు. అటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ మాట విన్నాడో అక్కడి నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోతా ఉన్నాడు యేసు ప్రభువారు. వారికి భయపడి కాదు, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా అనేక మందిని స్వస్థపరచవలసింది చాలా ఉన్నాయి, ఇంకా దేవుని పని మిగిలి ఉన్నదని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు తప్ప పిరికివాడిగానో చంకటము పెరగటము పారిపోవటము యేసు ప్రభువారిలో లేనే లేదు. ఆయన వెళ్ళిపోవటానికి కారణం ఏంటిదంటే నా తండ్రి పని చేయాల్సింది చాలా ఉంది, అందుకని ఆయన వెళ్ళిపోయాడు. భయపడేవాడైతే జడుస్తూ ఉండేవాడైతే జంకేవాడైతే చెయ్యి కట్టేసి మేకు కొడుతుంటే బాబు వద్దయ్యా అని దండం పెట్టాలి. ఆయన కొట్టువారికి అప్పగించాడండి. ఆయన భయపడి కాదు అక్కడి నుంచి పారిపోతుంది. దేవుని పని ఇంకా మిగిలి ఉన్నది. వీళ్ళ చేతులు పడటం కంటే ఇంకా బలహీనులైన వారిని ఇంకా బుట్టి బాగు చేయటం మంచిదని వెళ్ళిపోతున్నారు. కొంతమంది అనుకుంటారు యేసు ప్రభువు అంత భయం అంటే అక్కడి నుంచి ఆయన దారి తొలగిపోయారని కొంతమంది. ఈ మధ్యకాలంలో కొంతమంది అనుకుంటారు బైబిల్ గ్రంథంలో పశువుల పాకం ఉందా, దేనికి వేస్తున్నారని కొంతమంది అంటారు. ఏమంటే క్రిస్మస్ ట్రీ బైబిల్లో ఉందా, దాన్ని ఎత్తుకు పెడుతున్నారు అని కొంతమంది. బైబిల్ చెప్తుంది మాత్రం చేయరు, కానీ మనం చేసే దాన్ని తప్పులు ఎంచడానికి మాత్రం ఉంటారండి కొంతమంది జనాలు. పశువుల పాక వేయాలి అని బైబిల్లో ఉన్నా లేకపోయినా మనం సంతోషం కోసం దాన్ని వేస్తున్నాం. బైబిల్ ఏమని ఆడి చెప్పలా. కొంతమంది క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు, బైబిల్ ఎక్కడ ఉందా అంటాడు. బైబిల్ మాకు చెప్పకపోయినా ఆ క్రిస్మస్ ట్రీ పెట్టడానికి కారణం ఒక చరిత్ర ఉన్నది. మీకు కావాలంటే నేను సాయంత్రం ఆ చరిత్ర మీకు పంపిస్తాను. అది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది, ఏ దేశంలో అది ఆనవాయితీ వచ్చినది, అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతూ ఉన్నది. ఇలాగా సంఘటనలన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. కొంతమంది అడుగుతూ ఉంటారు బైబిల్ ఎవరు చెప్పిందండి? పురాతన కాలంలో ఏవైనా సరే విగ్రహాలు ఊరేగించినప్పుడు భక్తి శ్రద్ధలతో ఊరేగిస్తారు తెలుసా? భక్తి శ్రద్ధలతో ఏదన్నా సరే మేళాలు పెట్టుకొని లేకపోతే 4 డప్పులు పెట్టుకుని వాయిస్తారు.
డీజే పెట్టమని మీ గ్రంథాలు చెప్పాయా? రంగురంగు లైట్లు పెట్టుకుని ఎగరమని చెప్పిందా? వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు అనేక మంది సమాజంలో ఉన్నారు. ఎదురుగా విగ్రహాన్ని పెట్టుకుని సినిమా పాటలు, డ్యాన్సులు వేటువంటి భక్తి పాటలు ఇవా? భక్తి శ్రద్ధలతో ఉండలేరా? లోబడుతూ విధేయత కలిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. కానీ తాగి విగ్రహం దగ్గర డ్యాన్స్, దేవుడు ఎదురు తాగి డ్యాన్సులు వేయటం ఏంటండి? మీ గ్రంథం చెప్పిందా? మేము ఏది చేసినా, క్రైస్తవుడు ఏది చేసినా దేవుని నామానికి మహిమార్థమే. అనేక మంది చూస్తూ ఉంటారు బస్సులు బాకని. దేనికయ్యా? ఒక అవగాహన కొరకు. ఇదిగోడు గొర్రెలు ఉన్నాయి, ఆ సమయంలో గొర్రెలు కాపర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, రాజులు ఉన్నారు. యేసు ప్రభువు తొట్టెలో పరుండబడ్డాడు. ఆ తర్వాత మరియము, యోసేపు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అని తెలుసుకోవడానికి ఒక అవగాహన నిమిత్తమే. కానీ బైబిల్ పెట్టమని చెప్పలా, పెట్టద్దని చెప్పలా, ఏమి చెప్పలా. ప్రజలందరికీ, అన్యులకి తెలియని వారికి తెలుసుకోవడానికి వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వ్యర్థమైన సభలు పెడుతూ ఉంటారు, వ్యర్థమైన సమావేశాలు పెడుతూ ఉంటారు, అనేకమైన వ్యతిరేకతలైన ఆలోచన కలిగి ఉంటారు. అవన్నీ అవసరం లేదండి. కేవలం సంతోషం కొరకు, ఆనందించడానికి, ఇల్లు అలంకరించబడటానికి, సుందరముగా ఉండటానికి, అందంగా కనబడటానికే తప్ప అటువంటిది ఏమీ కూడా వారి వారి ఇష్టం అంతే. వ్యర్థమైన ఆలోచనలు చేయవద్దు, వ్యర్థమైన తలంపులు కలిగి ఉండవద్దు. కావాలంటే దేవునిలోకి రా, నిలబడు. దేవుడు తన రాజ్యంలో నిన్ను కూడా నిలబెడతాడు. హల్లెలూయా. దీని కొరకు మన జీవితాలు ప్రయాసపడుతూ ఉండాలి. సమయాన్ని మనం వృధా చేయటం వల్ల ఏం ఉపయోగము? సమయాన్ని వృధా చేయడం వల్ల మన జీవితానికి ఏం సంభవిస్తుంది? సమయాన్ని మనం వృధా చేస్తూ అనేక ఆలోచనలు మనం కలిగి ఉండటం వలన ఏం కలుగుతుంది? ఏమీ అవసరం లేదు. కానీ దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి నిలకడగా ఉంటారో, ఎక్కడ ఉన్నా దేవుడు తన ఆలోచన ద్వారా నిన్ను నడిపించగలడు. తన ప్రజల ఎడల వ్యర్థమైన ఆలోచనలు చేస్తుంటే మనం నమ్ముకున్న దేవుడు చూస్తూ ఊరుకోడు. ఫరో అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మనతో ఉండి, మన మధ్యన ఉండి వారు చేస్తున్న పనులేంటో తెలుసా? నిర్గమాకాండ 1వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు వ్యర్థమైన ఆలోచన చేశాడండి ఆయన. ఏమైపోయాడు ఒకసారి చదువుదాం. నిర్గమాకాండ 1వ అధ్యాయము 9వ వచనం. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఆ తర్వాత 11వ వచనంకి వస్తే, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలను బాధ పెడుతూ, శ్రమ పెడుతూ, కష్టపెడుతూ, వేదన కలిగిస్తూ ఉన్నాడు. ఎవరో? ఫరో. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు? దేవుని చేత వారు బయటికి రాబోతున్నవారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే వారు చేస్తున్న ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఫరో అంటున్నాడు, ఈ జనము మనకంటే విస్తారంగా ఉన్నారు. ఏం చేద్దామని ఫరో తన సేవకులతో, తన పనివారితో, తన సైన్యముతో, తన రాజ్యంలో అనేక సలహాదారులతో కూడి ఒక ఆలోచన చేసి ఇశ్రాయేలును బాధ పెట్టాలి, ఇశ్రాయేలు వెట్టి పనులు చేయించాలి, ఇశ్రాయేలు శ్రమలకు అప్పగించాలి, వారి మీద భారములు పెట్టాలి, వారి పనులు నానాటికి ఎక్కువ చేయాలి, వారు విస్తరించకూడదు. ఇటువంటి ఆలోచన కలిగి ఫరో జీవిస్తూ ఉండగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఫరో, ఇశ్రాయేలు ప్రజలు ఎవరు తెలుసా? వారు నా స్వకీయ సంపాదన, వారు నా ధనమై ఉన్నారు, వారు నా ప్రజలై ఉన్నారు, నా ద్వారా ఏర్పాటు చేయబడి ఉన్నారు. వారి ఎడల నీ ఆలోచనలు ఏంటి? వెట్టి పనులు చేయించాలా? చాకిరి చేయిస్తావా? వారిని శ్రమ పెడతావా? వారు మొరబెడుతున్న మొర నా యొద్దకు వస్తుంది. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు, ఫరోని చూసి చూసి చూసి
ఈ ప్రజల మీద వ్యర్థమైన ఆలోచన చేస్తున్నాడు. తన వారితో సభలు, చర్చ, సమాస ఈ మీటింగులన్నీ పెడుతున్నాడు. ఫరో తీసుకుని వెళ్ళాడు. సముద్ర మధ్యలో ముంచేశాడండి. ఆరు 600 రథాలు వేసుకుని వెళ్ళాడు, గుర్రపు రౌతులు వేసుకుని వెళ్ళాడు, ఖడ్గాలు వేసుకుని వెళ్ళాడు. ఫరో ఎంత సమావేశమయ్యి ఇవన్నీ సిద్ధపరుచుకున్నాడు. తన పద్ధతిలో తాను వెళుతున్నాడు. ఆయన పద్ధతిలో ఆయన వచ్చాడు అక్కడికి. నీ ఆలోచనలకు ఆయన ఆలోచనలకు అదే సంబంధం లేదు. ఆయన రాజే కావచ్చు, ఆయన రారాజు అయి ఉన్నాడు. ఫరో అనుకున్నాడు 600 శ్రేష్టమైన రథాలంట. నువ్వు 100 రథాలు వేసుకుని వెళ్ళాడు. అనేక ఆలోచనలు కలిగి వెళ్ళాడు. సముద్ర మధ్యకి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం అడుగు భాగాన ముంచేశాడండి. తన ప్రజల ఎడల ఎవరైనా వ్యర్థమైన ఆలోచనలు చేస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కదా. ఆయన అంటున్నాడు కదా, మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నగుడ్డిని ముట్టినవాడు. ఏది మా చేయొచ్చు, తలకు తగిలినా, గడ్డ వచ్చి ఇక్కడ తగిలినా, ఏం తగిలినా సరే పర్లేదు, సారీ అంటే పర్లేదు. కన్ను గుడ్డులో ఎవరిదాన్ని గోరు పొడుచుకుంది, వేయ్ కనపడతలేదు నీకో, కంట్లో పొడిచాడు గుడ్డోడు అని చెప్పి తిడతారు. ఎక్కడ లేని కోపం అంతా అప్పుడే వస్తుందండి. దేనిది ఎలా పొడిస్తే? కన్ను గుడ్డు మీద పొడిస్తే. నేను ముట్టినవాడు కూడా అదే అంటున్నాడు, దేవుడు నాకు కన్నుగుడ్డును ముట్టినట్టే. ఈ విధంగా వ్యర్థమైన ఆలోచన చేసి ఫరో తన ప్రజలు విస్తరించకుండా అణిచివేయాలనుకున్నాడు. దేవుడు అతన్నే అణిచేశాడు సముద్రంలో. ప్రజలు బయటికి వెళ్ళి కానాను దేశంలో అడుగుపెట్టే ప్రాంతంగా వారు నడిపించబడుతున్నారు. దేవుడి మాటలు వింటున్నా మనము. నీవు కూడా నీ తోటి వారి ఎడల వ్యర్థమైన ఆలోచన కలిగి ఉండవద్దు. నీ తోటి వారి ఎదుర, నీ శత్రువుల ఎదురలా నీ వ్యర్థమైన తలంపులు కలిగి ఉండొద్దు. ఏ విధంగా వారికి కీడు తలబెడదామా, అపకీర్తి చేద్దామా, ఏం చేద్దామని నీవు ఇటువంటి ఆలోచన కలిగి ఉండదు. నీ పద్ధతిలో నువ్వు వెళితే ఆయన పద్ధతిలో ఆయన నీకు ఎదురొచ్చాడంటే ఆయనకి ఎదురుగా నిలబడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? బిలాము అంతటోడే గడగడ వడిగిపోయాడు, ఎదురుగా ఖడ్గము పట్టుకుంటే దేవదూత. కాబట్టి దేవుని మాటలు వింటున్నవాడు, నీకంటే ఆయన ఎక్కువ ఆలోచన కలిగిన వాడు, నీకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు, నీకంటే కూడా బహు తెలివి గలవాడు. నేనే జ్ఞానవంతులను, నేనే తెలివి గలవాడును అని నువ్వు అనుకోవద్దు. మనం ఎర్రోళం ఆయన దృష్టిలో. ఎదుటి వారికి ఏ విధంగా కీడు తలపెడతామని 10 మందితో కలిసి సమావేశం అవ్వద్దు, సభలు పెట్టవద్దు, వ్యర్థంగా మాట్లాడుకోవద్దు, ఏం చేయవద్దు. ఆయన కనుదృష్టి నీ మీద నిత్యము నిలిచి ఉన్నది. నువ్వేం చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలా నడుస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏ వ్యర్థమైన ఆలోచన కలిగి ఉన్నావో, ఎదుటి వారి మీద ఎటువంటి కీడు తలబెట్టాలని ఆలోచిస్తున్నావో అన్నిటిని ఆయన చూస్తూనే ఉన్నాడు. చూశాడు అంతా అయిపోయింది. కయ్యనో ఏడిని తమ్ముడు, నాకేం తెలుసయ్యా, నేను కావాలవన్నా, ఆడెక్కడికి పోయాడో నాకేం తెలుసు. కయ్యోను, నేను చూడట్లేదు అనుకున్నావా? నీ తమ్ముని రక్తము నేల నుంచి నాకు మరబెడుతుంది. మాట లేదండి, ఇక మాట్లాడలేకపోతున్నాడు. నేను చూడట్లేదు అనుకున్నావా? చూస్తూనే ఉన్నా. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి? కయ్యోను, నేను చెప్తున్నా విను. నేను చూడట్లేదు అనుకోను, నేను గ్రుడ్డివాడిని అనుకున్నావు, నేత్రాలు లేనివాడిని అనుకున్నావు, నువ్వు చేసావు కదా. ఆ రక్తము నాకు మర్రపెట్టింది, నేను చూశాను. నీవు దేశ దిబ్బరమైపోతావు. అయ్యా నేను చనిపోతాం అనుకుంటున్నా. నిన్ను చంపిన వాడికి 7 అంతల కీడు వస్తుంది. వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నావా? పంట పొలాలు పండించాలనుకుంటున్నావా? నువ్వు సేద్యపరిస్తే నేల నీకు సారము కొడియదు. బ్రతకటానికి చనిపోవటానికి మధ్యలో కొట్టిమిట్టాడుతున్నాడండి కయ్యోను. దేవుడు అనుకున్నాడు, చూడట్లేదులే, దేవుడికి తెలియదులే, ఆయన నేత్రాలు లేనివాడులే అనుకున్నాడు. కయ్యోను మందలించాడండి.
బ్రతకడానికి వ్యవసాయం చేసుకుంటావా? నేల నీకు సారమియదు. చనిపోదావు అనుకుంటావా? మరణం నీ మీదకి రాదు. ఎవరైనా చంపమని ఆజ్ఞాపించావా? 7 అంతల కీడు వాళ్ళ మీదకి వస్తుంది. ఏం చెయ్యాలయ్యా? కయ్యోను చేసిన పని దేవుడికి నచ్చలా. దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. ఏ వ్యర్థమైన సమావేశాలు జరుగుతున్నాయి, ఏ వ్యర్థమైన సమయాన్ని గడుపుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగ నడుస్తున్నావు, దేవుడు అన్నీ కూడా ఎరిగే ఉన్నాడు, తెలుసుకున్నాడు. దేవుడు అనుకోవచ్చు, తన తమ్ముని మీద కత్తి పడుతున్నప్పుడు కయ్యోడో కత్తి వెనక తీయనవచ్చు. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తాడు. ఒక సమయం ఉంది, ఒక దినం ఉంది, కాలం ఉంది. ఆయన అలాగా చూస్తూ ఉన్నాడు. కత్తి పడింది, చనిపోయాడు, రక్తం అంతా పోయింది, నేలలో కప్పెట్టేశాడు. అప్పుడు మాట్లాడాల, కయ్యోను ఎక్కడ ఉన్నాడు నీ తమ్ముడు? అదేంటి అప్పుడు ఆపలేదు, మరి ఇప్పుడు ఆపుతున్నావు? దేవుడికి ఒక సమయం రావాలండి. ఆ సమయం వస్తే కానీ దేవుడు తను ఏం చెయ్యాలో, ఏం చేయదలుచుకున్నాడు, ఏ విధంగా తీర్పు తీర్చాలో సమస్తం ఆయన ఎరిగిన వాడు. హల్లెలూయా. అప్పటి వరకు మన జీవితాలు చక్కగా దీవెనకరంగా, మేలుకరంగా, ఆత్మీయంగా దీవెనలతో, మేలులతో తలతూగుతావండి. ఒక సమయం వచ్చిన తర్వాత దేవునిని ప్రశ్నిస్తే ఇక మన దగ్గర సమాధానం ఉండదు. అంత నిమిత్తమై దేవుడు పరలోక రాజ్యంలో సమావేశం పెట్టి ఒక ఆయన బయటికి వెళ్ళేశాడు. పేతురు అదే సమావేశం పెట్టి యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడని సాక్షి చెప్పాడు. నీవు కూడా అదే విధంగా దేవుడి సన్నిధిలోను, లోకంలోను, గృహము యొద్ద ఎక్కడ ఉన్నా సరే వ్యర్థమైన సభలో సమావేశాలు పెట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వ్యర్థమైన సాక్ష్యాన్ని సంపాదించుకోవద్దు. ఒకవేళ అలా చేస్తే అక్కడ తీర్పు దినమున నిలబడవలసి వస్తుంది. అటువంటి అన్ని ప్రక్కన పెట్టి నా మట్టుకు నేనే బ్రతుకుట క్రీస్తే, ఆ ఉద్దేశంతో నిలబడితే దేవుడు అనుకుంటాడు కదా, తీర్పు లేదు, తిన్నగా దేవుని రాజ్యానికి పోయి స్వాతంత్రం తీర్చుకోండి, రాజ్యమంతా తిరిగి చూడండి, మీ కొరకే కట్టబడినదని దానిలో ఉంటాం. అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిందలు చేసినట్లుగా, దోషిగా, ఖైదీగా తల దించుకుని మన క్రియల నిమిత్తం ఒక్కొక్కటి లెక్క అడుగుతూ ఉంటే మనం ఎంత అవమానపరచబడతాం. అలా అవసరం లేదు. మన భక్తి ఏదో, మన ప్రార్థన ఏదో, మన జీవితం ఏదో, మన కుటుంబం ఏంటో, మన పరిస్థితులు ఏంటో, మన స్థితిగతులు ఏంటో ఇవన్నీ గుర్తించి దాని ప్రకారం జీవించగలిగితే దేవుడు నిన్ను ఆ ఒక్కరోజు అక్క దినమున నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు బట్టి ఆయన నిన్ను బలపరచునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలు వాటన్నిటిని మనం జ్ఞాపకం ఉంచుకొని, గుర్తుంచుకొని దేవుడి సన్నిధి ముందు కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి హృదయంలో ఫలభరితంగా ఉన్నట్లుగా, ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా వాక్యము ఫలించినట్లుగా ప్రార్థన చేయండి.